హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను యూఎస్ నుంచి వచ్చి 3 మంత్స్ అయిపోతుందండి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ఈ బాల్కనీ పని అయితే అవ్వలేదండి. ఎండలకు కూడా నేను చేయలేక అలా వదిలేశాను. ఇప్పుడు ఈరోజు స్టార్ట్ చేశానండి. మెస్ అంతా పోయిందండి. అప్పుడు నేను వెళ్ళినప్పుడు కట్టే వెళ్ళాను. ఎండలకంతా పాడైపోయిందండి, పగిలిపోయింది ఎండకి. ఇప్పుడు కొత్తది తీసుకొచ్చానండి. పెయింట్ కూడా వేయాలి కింద గోడకైతే. పోయినసారి కూడా నేనే వేశానండి పెయింట్ దానికి. ఎప్పుడు కూడా మా ఇంట్లో పనులన్నీ కూడా నేనే చేసుకుంటానండి. నాకు రానప్పుడే నేను వేరే వాళ్ళని పిలుస్తాను. మ్యాక్సిమం నేనే ట్రై చేస్తాను. నాకు రానప్పుడే వేరే వాళ్ళని పిలుస్తానండి. మన పని మనం చేసుకోవడంలో ఎంతో తృప్తి ఉంటుంది కదండి. వాళ్ళని పిలిచి వాళ్ళు ఈ చిన్న చిన్న పనులకైతే వాళ్ళు రారండి. 10 సార్లు ఫోన్ చేస్తాము, తర్వాత ఫోన్ లిఫ్ట్ చేయడం మానేస్తారు, చాలా విసిగిస్తారు. అందుకని అన్ని పనులు కూడా నేనే చేసుకుంటానండి. ఈ నెట్ అయితే బాగా దుమ్ము పట్టేసిందండి. నెట్ తీసేసి అది నీట్గా వాష్ చేసిన తర్వాత కడదామని పక్కన పెట్టేశాను. అది ఇప్పుడు నేను తీసుకొచ్చిన మెస్ ఉంది కదండి, గ్రీన్ ప్లాస్టిక్ది, అది కడతాను కింద అయితే. ఆ పొడవు కానీ ఇదివరకు కూడా నేనే కట్టానండి. అది తీగతోటి కొంచెం కట్టాను. అదంతా తుప్పట్టేసి తీగ తీయటం కూడా చాలా కష్టమైందండి. ఇలా పెయింట్ తీసుకొచ్చాను కింద వైపు వేయటానికండి, బాల్కనీ గోడకి. పోయినసారి కూడా నేనే వేశానండి. ఇప్పుడు అది కొంచెం పెయింట్ అంతా పోయింది, అందుకనే వేద్దామని తీసుకొచ్చానండి. నాకు ఇదంతా ఈ బాల్కనీ అంతా చేయటానికి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పట్టిందండి. ఒక్క రోజంతా పట్టింది. ఎలాగైతే మొత్తానికి వేసేసాను. ఈ ఎండలకి భయపడే నేను మొదలు పెట్టలేదండి. మొదలు పెడితే ఎప్పుడో అయిపోను, కానీ ఎండకి భయపడి నేను లేట్గా స్టార్ట్ చేశాను. నేను వచ్చి కూడా 3 మంత్స్ అయిపోయిందండి యూఎస్ నుంచి వచ్చి. నాకు మొక్కలంటే చాలా ఇష్టం అండి. ఏవో చిన్న చిన్న మొక్కలు వేస్తాను. ఎండ రాదండి బాల్కనీలోకి. కొంచెం ఈ ఎండాకాలంలో మే జూన్ నెలలో కొంచెం లైట్గా వస్తుందండి తూర్పు నుంచి ఎండ. 1 గంట 2 గంటలు ఉంటుంది అంతేనండి. చూడండి ఇలా వేసేసాను పెయింట్ అంతా. ఎలా వేసానండి? బాగానే వేసానా? ఈ పెయింట్ వేసిన తర్వాత మెస్ కట్టేసండి, గ్రీన్ మెస్ కట్టేసి కుండీలన్నీ కూడా పక్కకు పెట్టి మొక్కలేద్దామని ప్లాన్ చేశానండి. మొక్కలంటే ఏం కాదులేండి, మామూలుగా కొత్తిమీర, పుదీనా, ఉల్లికాడలు, గోధుమ గడ్డి ఇవే వేస్తానండి ఎక్కువ నేను. మొత్తానికైతే పెయింట్ అయితే బాగానే వేసేసానని అనుకుంటున్నాను నేను. ఎలా ఉందో మీరు కామెంట్లో చెప్పండి నాకు. కుండీలు అయితే మట్టి కొంచెం గుల్ల చేసి పక్కన పెట్టానండి. ఇలాగ ఈ కుండీలో ఇప్పుడు అన్నీ విత్తనాలు వేద్దామని అనుకుంటున్నాను. మట్టి కూడా చాలా గట్టిగా అయిపోయిందండి. చాలా రోజుల నుంచి నీళ్లు పోసి తవ్వి అలా వేస్తున్నాను. ఇదైతే అలోవేరా అండి. ఫ్రంట్ సైడ్ ఉంది మాకు, కొంచెం తీసుకొచ్చి ఇక్కడ వేశాను. ఈ తులసి మొక్కకి కోటలోకి మొక్క అయితే దొరకలేదండి. దానికి కూడా పెయింట్ వేయాలి, ఆ స్టాండ్కి కూడా. ఎప్పుడో వెళ్ళి నర్సరీకి వెళ్ళి తీసుకొచ్చి తులసి మొక్క వేయాలండి. ఇప్పుడైతే నేను ధనియాలు, ఉల్లికాడలు, మెంతులు, గోధుమలు రెడీ చేసుకున్నాను. మట్టి అయితే ఎప్పుడో 10 సంవత్సరాల క్రితందండి, కానీ వస్తాయని కూడా నాకు నమ్మకం లేదు. ట్రై చేద్దాం ఒకసారని వేస్తున్నాను. తర్వాత మట్టి తెప్పించాలన్నా మాకు నర్సరీ చాలా దూరం అండి. మట్టి దొరకదు ఇక్కడ మాకు. ఆన్లైన్లో తెప్పించాలి. ఆన్లైన్లో నేను ఎప్పుడూ తెప్పించలేదు. అందుకని కొంచెం ఎండలు తగ్గిన తర్వాత నర్సరీలోంచి తెప్పిద్దామని అనుకుంటున్నానండి. ఈ పుదీనా చాలాసార్లు వేసానండి. ఎన్నిసార్లు వేసినా ఎండకేమో ఎండిపోతుంది. చూడండి 3 టైమ్స్ వేసాను, ఎలా ఎండిపోయిందో. ఆ వైట్ నెట్ అయితే బాగా క్లీన్ చేసి ఇలా పైనుంచి కింద వరకు కట్టానండి. ఇక్కడి నుంచి కూడా కొంచెం పావురాలు వచ్చేస్తున్నాయి లోపలికి, అందుకని అది అక్కడ కట్టాను. మరి వ్యూ చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో.
రోడ్ సైడ్ ఉంటుందండి మా అపార్ట్మెంట్. చాలా బాగుంటుంది వ్యూ అయితే. ఇందులో అయితే మెంతులు వేస్తున్నానండి. మట్టి కొంచెం గుల్ల చేసుకుని మెత్తగా చేసుకుని మట్టిని పొడి పొడిగా ఉండాలండి, గడ్డలు గడ్డలుగా ఉండకూడదు. ఇలా చల్లుకున్న తర్వాత మెంతులు పైన కొంచెం మట్టి వేసేసి లైట్గా నీళ్లు చల్లాలండి. ఎక్కువ నీళ్ళు అయితే పోయకూడదండి, ఒకేసారి పోస్తే విత్తనాలన్నీ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఈ మట్టి వేసిన తర్వాత పైన లైట్గా నీళ్లు చల్లుకుని మళ్ళీ పైకి ఏమన్నా విత్తనాలు వచ్చేస్తే దాని మీద మళ్ళీ ఇంకొంచెం మట్టి వేయాలండి. తర్వాత 2-3 గంటలు పోయిన తర్వాత నీళ్ళు ఆరిపోయిన తర్వాత మళ్ళీ చల్లుకోవాలండి, ఒకేసారి చల్లకూడదు. ఇగో ఇందులోనైతే ఉల్లిపాయలు వేస్తున్నానండి, ఉల్లికాడల కోసం. వెనకాల ఉల్లిపాయని చిన్నగా కట్ చేసి ఆ ముచ్చుకు ఉన్న వైపు మట్టిలో గుచ్చాలండి. అవి లోపల కన్నా గుచ్చి కొంచెం నీళ్లు పోస్తే మన్నాడికి కొంచెం ఉల్లిపాయలు లెగుస్తాయండి. అప్పుడు మళ్ళీ మనం ఒకసారి కొంచెం లోపలికి ప్రెస్ చేయాలి. ఇవి కూడా ఉల్లికాడలు కూడా చాలా ఈజీగా వస్తాయండి. దీనికి అంత బలం అక్కర్లేదు, మట్టికి ఎండ నీడ కూడా అంత పర్వాలేదండి, అడ్జస్ట్ చేసుకుంటాయి ఇవి, పర్వాలేదు. ఉల్లికాడలు అయితే చాలా ఈజీగా వచ్చేస్తాయి. అలాగే గోధుమలు కూడా అంతేనండి, 3 డేస్కే మీకు గోధుమ గడ్డి రెడీ అయిపోతుంది. అందుకని అవి ఎలా ఉన్నా సరే బాగానే వచ్చేస్తాయండి, తొందరగా వచ్చేస్తాయి అవి. ఇందులో గోధుమలు చల్లుతున్నానండి. ఇందులో కూడా గోధుమలు చల్లేసి పైన కొంచెం మట్టి వేసి నీళ్ళు చల్లేయాలి, అంతేనండి, చాలా ఈజీ. ఇక్కడ వేసాను. ఇంకా 3 కుండీలు ఉన్నాయండి. ఒక 2 కుండీల్లో ధనియాలు వేద్దాం అనుకుంటున్నాను, ఒక కుండీలో మళ్ళీ గోధుమలు వేస్తాను. గోధుమ గడ్డ అంటే మనకు రోజు కావాలి కదండి, మనం 4 రోజులకు ఒకసారి వేసుకుంటూ ఉండాలి. మొదట వేసింది అయిపోయినప్పటికీ రెండోసారి వేసింది రెడీ అయిపోతుందండి. ఈ రెండిట్లో ధనియాలు వేశాను. ధనియాలు కూడా చాలా లేట్గా వస్తాయండి, ఒక 15 డేస్ అన్నా పడుతుంది రావటానికి. ధనియాలు అంత తొందరగా రావండి. ధనియాలు కొంచెం చాలా లైట్ వెయిట్ ఉంటాయి కదండి, బద్దలుగా చేసి వేయాలి. వేసిన తర్వాత కూడా నీళ్ళైతే చాలా తక్కువ పోయాలండి వేసిన తర్వాత, లేకపోతే అన్ని పైకి తేలిపోతాయండి. తర్వాత ఇలాగ నీళ్ళు చల్లుకోవడం అండి, పొడి మట్టి వేసి. ఇందులో గోధుమలు వేస్తున్నానండి వేరే కుండీలో. గోధుమ గడ్డి చాలా మంచిదండి ఆరోగ్యానికి, చాలా రోగాలు తగ్గుతాయండి. ముఖ్యంగా క్యాన్సర్కి అయితే చాలా మంచిదండి, క్యాన్సర్ రాకుండా చేస్తుందండి. ఆల్రెడీ క్యాన్సర్ కణాలు ఏమన్నా ఉన్నా ఈ గడ్డి జ్యూస్ వల్ల కణాలు కూడా చనిపోతాయి. అందుకని రెగ్యులర్గా అందరూ తాగాలండి. బాగానే ఉంటుందండి టేస్ట్. కొంతమంది టేస్ట్ పసర వాసన వస్తుంది అంటారు, అలా ఏమి ఉండదండి. పసర వాసన కింద అనిపిస్తే కొంచెం తేనె వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని తాగితే చాలా బాగుంటుందండి. నేనైతే అలా ఉట్టితే తాగేస్తానండి, నేనైతే ఏమీ వేసుకోను. ఇలా ఉందండి ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చింది బాల్కనీ చూడండి. ఈ పక్షులు ఆర్టిఫిషియల్ పక్షులు అండి, నాకు సరదాగా నేను ఇలా పంజరం ఉంటే మా ఇంట్లో పెట్టాను. ఇదిగో మా బుజ్జి తల్లి వచ్చేసింది చూడండి ఫుడ్ తినడానికి. ఇలాగే పొడుస్తుంటాయండి ఇవి ఫుడ్ తినేటప్పుడు, అందుకని సగం ఫుడ్ కిందే పడిపోతుంది. చాలా సంవత్సరాల నుంచి నేను ఇలా ఫుడ్ వాటర్ పెడుతున్నానండి పావురాలకి, అలవాటు అయిపోయింది నాకు అలాగా. మార్నింగ్ నేను లేకపోయినా సరే అవి వచ్చి అరుస్తాయండి, అరిచేసి పక్క అపార్ట్మెంట్లోకి వెళ్ళి అక్కడ వాలి ఇలా చూస్తూ ఉంటాయి. నేను వేసినప్పటికీ అన్ని గుంపుల కింద వచ్చి తింటాయండి. నాకు బాగా అలవాటు అయిపోయిందండి వీటితోటి, చాలా హ్యాపీగా ఉంటుంది నాకు ఈ బాల్కనీలో కూర్చుంటే. మొత్తానికి అన్నీ పని అయితే అయిపోయిందండి, బాల్కనీ పని అన్నీ ఒకసారి చెక్ చేశాను, ఏమన్నా గడ్డలు లాంటివి ఏమన్నా ఉన్నాయేమో అని. గడ్డలు ఉంటే అక్కడ మొక్క రాదండి, జిగురుగా అయిపోతుంది నీళ్ళు పోసినప్పటికీ. అందుకని నీట్గా అన్నీ సర్దేశాను.
పావురాలకి అయితే ఇలా కింద పోసేస్తాయి కదండి, ఆ పైన గట్టుమే పండివి కొంచెం అలా దగ్గరికి పెడతాను, అప్పుడైతే తింటాయి. కిందవైతే వేస్ట్ అయిపోతాయండి. ఇలా లోపల నుంచే నేను వాటర్ పోస్తాను, ఫుడ్ వేస్తాను వాటికి. వేసేసిన తర్వాత ఒక నెట్ పెట్టేసి ఒక క్లిప్ పెట్టేస్తానండి. మళ్ళీ అవి లోపలికి వచ్చేస్తాయి కదండి అక్కడ మెస్ పెట్టకపోతే. ఈ పంజరం చూసారా, దీనికి ఒక స్టోరీ ఉందండి. ఒక పక్షి అయితే రోజు మా ఇంటికి వచ్చేదండి రెగ్యులర్గాని. దాని గురించి ఇలా పంజరం చేయించాము. పంజరం చేయించి పెడితే అసలు ఒక్కసారి కూడా అది లోపలికి రాలేదండి, భయపడిపోయింది. అప్పటి నుంచి నేను ఇలా పెట్టి ఆర్టిఫిషియల్ ఈ బొమ్మలు పెట్టి చూసుకుంటూ ఉంటాను హ్యాపీగాని. చూడండి ఎంత బాగుందో, క్యూట్గా ఉన్నాయి బొమ్మలు కూడా, చెక్క బొమ్మలు అండి అవి. ఇంట్లో ఉన్నాయి, అవి పెట్టేశాను. ఇదండి బాల్కనీ. ఇదిగోనండి మొక్కలు వచ్చినాయి. మెంతికూర అయితే రాలేదండి, బాగా రాలేనట్టే, బలం అయితే లేదు, మట్టిలో తెలిసిపోయింది. చూడండి పడిపోయినాయి ఎలా వచ్చినాయో, మొక్కలన్నీ పక్కకు వాలిపోయినాయి, బాగా రాలేదు. గోధుమ గడ్డ అయితే చూడండి బాగానే వచ్చింది. ఉల్లిగడ్డలు కూడా బాగా వచ్చేసినాయి చూడండి 5 డేస్కి. గోధుమ గడ్డ అయితే చాలా బాగా వచ్చిందండి. పక్కది ఇది రెడీ అయిపోయింది, నేను ఇంకా తాగొచ్చు ఈ రోజు నుంచి ఇది. ధనియాలు అయితే ఇలా వచ్చినాయండి. నేను ఫస్ట్ టైం వ్లాగ్ చేశానండి, ఎలా చేశానో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.